హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే చిన్న వ్లాగ్ అండి. రాఖీ పండగ రోజున అంటే మా ఇంట్లో పండగ ఎలా జరిగిందో మీకు కూడా చూపించాలనేసి అయితే నేనైతే ఈ క్లిప్స్ అయితే తీసాను. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా మా ఇంట్లో పండగ. అలాగే మా ఆడపడుచులందరూ వచ్చేస్తున్నారు. అలాగే మా మామయ్య వాళ్ళ చెల్లె కూడా వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చిన వెంటనే హగ్ చేసుకోవడం అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? అంటే మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగానే హక్ చేసుకుంటారా? ఏంటోనండి, మా ఊరు సైడ్ అయితే ఈ విధంగానే జరుగుతుంది. అలాగే రాగానే హక్ చేసుకొని వాళ్ళకి వాటర్ ఇచ్చేసి టీ కాఫీ ఏదో ఒకటి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకా టీ కాఫీ కాదండి, పండగ ఇలాగో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు రాఖీ కట్టిన తర్వాత మిగతా తదంగం చూద్దాం అనేసి అంటే మాత్రం ఈ విధంగా రాఖీ కోసం అయితే అందరూ వచ్చారు. కానీ మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మామయ్య వచ్చిన తర్వాత మామయ్యకి, మా ఆయనకి, మా చిన్నోడికి కలిసి కట్టేసేయచ్చు అనేసి ఇంకా చాలా వెయిట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు అయితే. ఇంకా ఆలోపు అయితే మా చిన్నోడితో చాలా టైంపాస్ చేశారండి. ఇక్కడ చూసారు కదా, అలాగే ఇక్కడ కూర్చుంది మా చిన్న ఆడపడుచు. ఇంకా మా ఆడపడుచు అయితే తెలిసిందే కదా, మా చిన్నోడిని ఎత్తుకుంది అయితే మా మామయ్య వాళ్ళ చెల్లి ఇక్కడ. తర్వాత ఇప్పుడు వచ్చింది ఎవరు? మా తోటి కోడలు, తను కూడా ఇంకా కూడా వస్తారు. తర్వాత ఇక్కడ వీళ్ళతో మాత్రం చిన్న క్లిప్స్ అయితే తీసేసాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, అంటే మామయ్య వాళ్ళు ముగ్గురండి, అందులో మేమే పెద్దవాళ్ళము. ఇక్కడ కూర్చుని మా అత్తమ్మ తెలుసు కదా మీకు, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలాగే ఆడపడుచులు. పండగ సందడి మామూలుగా ఉండదండి మా ఇంట్లో అయితే. అందుకోసమే ఈ సందడి మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆటో అయితే తీసుకెళ్లి పాయింట్ మీద పెట్టేశాడు. ఎందుకంటే పండగ రోజున రాఖీ కట్టడానికి ఊర్లోకి వెళ్తారు కదా, అందుకోసం ఒక 2 ట్రిప్పులైనా వేసుకొని వస్తాను వీళ్ళందరూ వచ్చే లోపనైతే వెళ్ళాడు. ఆ లోపు క్లిప్స్ అయితే తీసుకుంటున్న ఫేస్ అయితే చాలా బ్లాక్ గా కనిపిస్తుంది కదా, నాకు అర్థమైపోయింది వీడియోలో. మా చిన్నోడు అల్లరి చూడండి, ఎంతసేపు తీస్తారనుకుంటున్నాడో ఏమో, వాడికి అసలు విసుగొస్తుంది. ఇంకా రాఖీ కట్టేటప్పుడు ఉంటుంది చూడండి, వాడితో మామూలుగా ఉండదు. ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన రాఖీస్ అలాగే స్వీట్స్ ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ మా చిన్నోడిది ఫోటోతో కస్టమైజ్ చేయించారు, చాలా బాగుందండి. అది కూడా మా ఆడపడుచు తీసుకొచ్చింది. ఇలా స్వీట్స్ ఎక్కువగా కనిపిస్తే అస్సలు తినాలనిపించదు కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలాగే మీకు ఏ స్వీట్స్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మామయ్య వచ్చేలోపు అయితే ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నారు అందరూ. మామయ్య కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు జరిగిన పండగ అందరూ ఒకేసారి కాకుండా అంటే ఒక్కొక్కరుగా వచ్చేవాళ్ళు, అప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు మామయ్య. తర్వాత ఇంకా ఇప్పుడు అందరూ ఒకేసారి రాగానే అసలు మామయ్య లేడు, అందుకోసం చాలాసేపు వెయిట్ చేశారు. ఇప్పుడైతే మామయ్య వచ్చాక కట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఇంకా మామయ్య వాళ్ళ చెల్లి ముందు కట్టాలి కదా, అంటే తోడబుట్టిన వాళ్ళు ముందుగా కడతారండి, తర్వాత వీళ్ళకి పుట్టిన వాళ్ళు కడతారు. ఇక్కడైతే మేము ఇలానే చేసుకుంటాం. అంటే మీ సైడ్ ఎలా జరుగుతుంది అది కూడా మీరు షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్లో. ఆ తర్వాత ఇప్పుడైతే మా ఆడపడుచు కట్టేస్తుంది. ఇంకా మా మామయ్య వాళ్ళ చెల్లి కట్టడం అయిపోయింది. స్వీట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మా ఆడపడుచు కడుతుంది. ఇక్కడ చూసారు కదా, మా ఆడపడుచు కూడా కుంకుమ పెట్టేసి ఈ విధంగా అయితే ఇంకా రాఖీ కట్టడం స్టార్ట్ అయిపోయింది. ఇలా జరుగుతుందండి మా ఊర్లో అయితే. అంటే మా ఊర్లో అంటే మా ఊరు సైడ్ అయితే ఇలానే జరుగుతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. అవి ఏంటో కూడా. మామయ్య కట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా కట్టేస్తుందంటే మా వారికి కట్టేసిన తర్వాత మా చిన్నోడు కట్టేటప్పుడు ఉంటుంది చూడండి, వాడి చేతిని లాక్కుంటున్నాడు, ఏదో చేస్తున్నారు నా చేతిని, అసలు నేను ఏం చేయాలి, ఇవేంటో అసలు ఏంది పండగ ఏందో అసలు వాడికి అర్థం కాదు కదా ఆ ఏజ్ లో, అందుకోసం చాలా ఏడుస్తున్నాడు. ఆ తర్వాత మా పెద్ద ఆడపడుచు ఇక్కడ కడుతుంది చూసారు కదా, తిను మా సెకండ్ మామయ్య వాళ్ళ కూతురు. ఇంకా తను పెద్ద కాబట్టి ఇంకా మా ఇంటి వాళ్ళు ముందుగా కట్టేసిన తర్వాత తను కట్టేసింది. ఈ విధంగా కట్టడం అయిపోయిన తర్వాత మామయ్యకి, తర్వాత వాళ్ళ తమ్ముడికి కట్టేస్తుంది. అంటే మాకన్నా పెద్ద కాబట్టి ఇంకా తమ్ముడు అయిపోయాడు. ఇంకా మా ఆడపడుచు అయితే చెల్లి అవుతుంది, అందుకోసం అయితే చెప్తున్నాను ఇక్కడ క్లియర్ గా మీకు. ఇప్పుడైతే స్వీట్స్ అయితే పెట్టేస్తుంది మా ఆడపడుచు. స్వీట్ పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నోడికి ఇంకా కడుతుంది చూసారు కదా మా పెద్ద ఆడపడుచు. వాడు ఎంతగా ఏడుస్తున్నాడు అంటే రాఖీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ గట్టిగా దొరకబట్టేసి కట్టేశారు, ఇవన్నీ ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు తీసేస్తారు, ఇప్పుడే కట్టేసి ఇప్పుడే తీసేస్తే ఎలా ఉంటుంది, అందుకోసం ఒక 1-2 అవర్స్ ఆగిన తర్వాత తీసేయచ్చు అనేసి గట్టిగా లాగేసి కట్టాలి కదా, అందుకోసం వాడిని అయితే దొరకబట్టేసి గట్టిగా కట్టేస్తున్నారు చూసారు కదా. ఇక మా పిల్లలు కట్టలేదు, వాడి తమ్ముడికి ముందుగా కట్టాలి కదా. అసలు వాడి కట్టేలోపు వాడు పడుకున్నాడు, వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు వాడు పడుకున్నాడు. ఆ లోపే వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళు పెద్ద కదా, వాళ్ళతో కట్టించేసిన తర్వాత వీళ్ళతో కట్టించేసాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మా చిన్న ఆడపడుచు తినైతే అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు తిను ఇక్కడైతే బొట్టు పెట్టేసి తిని కూడా రాఖీ కట్టేస్తుంది. ఇంకా తాతయ్యకి కూడా కట్టాలి కదా పిల్లలు, అందుకోసం అయితే నేను కడతా అనేసి లాక్కుంటున్నారు. అంటే చిన్న అమ్మాయికి ఇంకా ముడి వేయడానికి రాకపోయినా కూడా నేనే కడతాననేసి పట్టుకుంది.
కట్టుకుంది. కాకపోతే పెద్ద అమ్మాయి చక్కగా ముడి వేసేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ కట్టేసిన తర్వాత ఇప్పుడైతే తమ్ముడికి కట్టాలి కదా, వీడికి అక్కలు కూడా ఉన్నారండి. అంటే మా మరిది వాళ్ళ పాప, మా బావ వాళ్ళ పాప ఇద్దరు కట్టాలి కదా. వాళ్ళు కూడా మా పిల్లల కన్నా చాలా చిన్న పిల్లలే, ఎందుకంటే ఫార్మాలిటీకి వాళ్ళు పట్టుకోవాలి కదా. వాళ్ళు పట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీసే కడుతున్నారు. ఇక్కడ లేస్తుంది చూసారు కదా, తనైతే మా చిన్న యారాలు, అంటే మా చిన్న తోటికోడలు అన్నమాట. తర్వాత పెద్ద తోటికోడలు కూడా వస్తుంది. ఒకరికొకరు కట్టేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ హడావిడి మామూలుగా లేదండి, మేము వెళ్ళాలి కదా అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి అంటున్నారు. నేను కూడా అదే అన్నాను, నేను కూడా వెళ్ళాలి కదా, పండగ అంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా కొంచెం హ్యాపీగా చేసుకుందాం అనేసి నేను ఈ విధంగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము. ఇంకా ఫుడ్ కూడా ఏమీ పెట్టలేదు, వాళ్ళు తినలేదు, మేము తినలేదు. ఇంకా మా పెద్ద తోటికోడలు కూడా కట్టేసింది. ఇంకా ఇదండి మెయిన్గా అయితే. లాస్ట్ టైం అయితే సారీస్ తీసుకున్నాను, ఇప్పుడైతే సారీస్ ఏం వద్దు, డబ్బులు పెడితే ఏదైనా పని చేస్తుంది కదా, సారీస్ అందరూ తీసుకుంటున్నారంటే మాత్రం ఈ విధంగా చేతిలో కట్నం పెట్టేసిన తర్వాత మా పెద్ద ఆడపడుచు, మా ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు, మా సైడ్ అయితే మేమైతే ఈ విధంగా ఆడపడుచు కాళ్ళు అయితే మొక్కుతామండి. ఎందుకంటే అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే ఆడపడిచే అన్న వదినవి అలాగే తమ్ముడివి మరదలివి కాళ్ళు పట్టుకుంటారంటే కాళ్ళు మొక్కుతారు. కానీ మా సైడ్ అయితే మేమైతే ఆడపడుచు కాళ్ళే మొక్కుతామండి. తర్వాత మామయ్య వాళ్ళ చెల్లి తినకు కూడా కాళ్ళు మొక్కేసిన తర్వాత, అంటే మామయ్యకి కొంచెం కష్టం అవుతుంది అనేసి వాళ్ళతో పాటు మేము కూడా మొక్కాలి. ఇంకా మామయ్య కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే ఇంకా మా పని మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా కొంగు గట్టిగా కట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకోవచ్చు. వాళ్ళు నవ్వుతున్నారు ఇలా మొక్కితే ఎందుకు అండి. ఇంతకు ముందు అయితే మా చిన్నోడు పుట్టక ముందు కాళ్ళు మొక్కేటప్పుడు మంచిగా ఒక అల్లుడు అయితే తీసుకురండి అనేసి మొక్కేవాళ్ళు. వాడు వచ్చిన తర్వాత ఏ మొక్కాలో అర్థం కాదు కదా, అందుకోసం వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమో కానీ ఇలా అయితే మేము అందరి కాళ్ళు మొక్కేస్తున్నాము. అంటే ఏ పండగ అయినా కూడా ఇదేనండి, వాళ్ళు పండగలు చేసుకున్నా కూడా సరే ఈ విధంగానే జరుగుతుంది మా సైడ్ అయితే. అంటే కొన్ని చోట్ల కొంచెం కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చింది కూడా మా తోటి కోడలు. తిను ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా వీడియోస్లో కనిపిస్తుంది కదా. ఇంకా నాతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేసి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను. తనకి ఒక పాప, ఇద్దరు బాబులండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ తను వాళ్ళ పాప అంటే తమ్ముడి కట్టడం కోసం అయితే వచ్చేసింది. తమ్ముడు కట్టేసిన తర్వాత పెద్ద నాన్నకి కట్టేస్తుంది. ఈ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ముగ్గురు పిల్లలు, ఇంకా తన పిల్లలండి, ఇంకా మా పిల్లలు అందరూ దాదాపు అంటే వేరే దగ్గర కట్టడానికి వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా తినాలి కదా. మా ఇద్దరు పిల్లలు వాళ్ళ కొడుకులకు కట్టాలి కదా, వాళ్ళు కట్టేశారు. ఇంకా మా ఇంట్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టాలి, కాకపోతే వాళ్ళు కూడా ఇక్కడే కట్టేశారు. ఈ విధంగా తర్వాత మా ఇంటి దగ్గర తిని కూడా అంటే చెల్లి వరుస అవుతుంది కాబట్టి ఇంకా అన్నయ్యకి అలాగే పెద్ద నాన్న కూడా కట్టేసింది. వీళ్ళిద్దరూ ఇక్కడ కనిపిస్తుంది, ఇద్దరు అక్క చెల్లెలు, వీళ్ళు కూడా కట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళు కూడా స్వీట్స్ ఈ విధంగా పెట్టేస్తున్నారు. ఇంకా వీళ్ళకి కూడా కాళ్ళు మొక్కాలి కదా. ఇంకా మన వాళ్ళే కాదు, మనకు చెల్లి వరుస అక్క వరుస అంటే ఈ విధంగా కట్టడం అయిపోయిన తర్వాత మేమైతే కాళ్ళు కంపల్సరీగా పట్టుకుంటామండి, అంటే మొక్కుతాము. వీళ్ళందరూ కట్టడం అయిపోయిన తర్వాత మా చిన్నోడు బాగా ఏడుస్తున్నాడు. వాడి కోసం అయితే ఇంకా మాడపడుచు దిష్టి అయితే తీస్తుంది. దిష్టి తీయడం కాదంటే దిష్టి తగలడం కాదు, వాడికి చేతి నిండా రాఖీలు అయ్యాయి, అవి ఎప్పుడు తీసేస్తారన్నట్టుగా ఉన్నది వాడికైతే. వాడికి తీసేసిన తర్వాత కొంచెం కూల్ అయ్యాడు. ఇక రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పిక్స్ దిగాలనేసి వాడిని పట్టుకొని దిగితే వాడు ఏడవడం అయితే ఆపట్లేదు. ఇంకా వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను, అందుకోసం అయితే ఈ విధంగా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. వైట్ రైస్, చికెన్ కర్రీ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కూడా ఇంకా ఆలు, వంకాయ, టమాటా కూడా వండాను. శ్రావణం కదా, చాలా మందికి అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం అయితే ఏది తినే వాళ్ళు అది తింటారనేసి అయితే ఇక్కడ చికెన్ అలాగే వెజ్ కూడా వండాను. అలాగే మా చిన్నోడు కూడా ఫుడ్ ఏమీ పెట్టలేదు, వాడికైతే ఇంకా ఆకలిస్తుందేమో, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేను మా ఆడపడుచులతో కూడా తినేస్తున్నాను. తినడం అయిపోయిన తర్వాత ఇంకా మా బావ వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా తినక్కడ లేడనేసి ఇంకా ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చేసాడు. ఇంకా తనకు కూడా వాళ్ళ చెల్లెలు రాఖీ కట్టేశారు. ఈ విధంగా రాఖీ కట్టడం చిన్నమ్మాయికి రాకపోవడం వల్ల ఇంకా మా ఆయన కట్టేశారు. అక్కడ మా వాళ్ళందరూ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి రాకముందే ఇంకా మా మేనత్తమ్మ కూడా ముందుగా రాఖీ కట్టాలి కదా, మా డాడీ వాళ్ళ చెల్లి, అందుకోసం తనైతే ముందుగా కట్టేస్తుంది. ఈ విధంగా కట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా చేరుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. తను కట్టడం అయిపోయిన తర్వాత ఇక
నేను కూడా రాఖీ కట్టేసినాను. ఈ విధంగా బొట్టు పెట్టేసిన తర్వాత చక్కగా రాఖీ అయితే కడుతున్నాను. ఇవి ఓల్డ్ మోడల్ కానీ చాలా బాగుంటాయండి. మా మేనత్తమ్మ వాళ్ళ కొడుకు అయితే మా చిన్నమ్మాయి కడుతుంది. అక్కడ చూసారు కదా, అసలు కట్టడానికి రాకపోయినా కూడా నేను కడతా అంటే ఇంకా నేనే కట్టేస్తా అనేసి అక్కడైతే కూర్చుంది. టైం అయితే తీసుకుంది తను కట్టడానికి. లూజ్ గా అయితే కట్టేసింది ఫైనల్ గా. తర్వాత మా తాతయ్యకి కూడా కట్టేసాను. ఇంకా మమ్మీకి కూడా కట్టాలి కదా, అలాగే మేనత్తమ్మ కూడా కట్టేసిన తర్వాత చెల్లి కూడా రాలేదు కాబట్టి ఇంకా చెల్లి రాఖీ కూడా నేనే కట్టేశాను. రాఖీ పండుగ అంటేనే అదొక సందడి కదా. మీకు ఎంతమందికి ఇష్టం రాఖీ పండుగ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. అంటే తోడబుట్టిన వాళ్ళు లేని వాళ్ళకైతే ఈ విలువ అనేది అర్థమవుతుంది. చాలా వరకు చెప్తున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలీదు అని కాదు, తెలుసు, వాళ్ళకు కూడా తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఒకరికొకరు అనుకోవడమా, లేదు అంటే ఒకరి వల్ల ఒకరు బాధపడమా, లేదు అంటే వాళ్ళు చేసిన పని కాకుండా వాళ్ళ పిల్లల వల్ల వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేయడమే కాదు, ఇంకా వాళ్ళ వల్ల వీళ్ళు కూడా కొన్ని మాటలు అనుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అవి చిన్న మాటలు అనుకొని మీ రక్త సంబంధాన్ని మీరు అస్సలు దూరం చేసుకోకండి. ఏంటి మీరు ఇలా చెప్తున్నారు, మీకు ఏం అర్థం అవుతుంది, మీరు ఏం ఇంకా అనుభవించలేదు కదా అనుకోవచ్చు. నిజం చెప్తున్నానండి, అనుభవించిన దానికన్నా కూడా నేను చూసిన దాన్ని నాకు ఎక్కువగా నమ్ముతాను నేను. అందుకోసం అయితే మీరు మీ తోడబుట్టిన వాళ్ళని అస్సలు దూరం చేసుకోకండి. కొంతమంది డబ్బు ఉంటే అన్ని అవుతాయి, డబ్బుతోనే అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ రక్త సంబంధాన్ని మాత్రం ఎన్ని డబ్బులు పోసినా కొనుక్కోలేము. ఒక మాట జారాము అంటే ఇంకా అసలు తిరిగి తెచ్చుకోవడం కూడా కష్టం. ఉన్న సంబంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి అంతే. ఒక చిన్న మాట అంటే నన్నే కదా, నా వాళ్ళే కదా అనుకుంటే అసలు గొడవలే ఉండవు కదా. రక్త సంబంధాన్ని దూరం చేసుకున్న వాళ్ళు అనుకోవచ్చు మీకు ఒక రోజు టైం వస్తుంది రాకపోతుందా అనేసి. ఏమో అండి, నా తలరాత ఎలా ఉందో, కానీ రావద్దని కోరుకుంటున్నాను నేనైతే. మా ఇంట్లో రాఖీ పండుగ ఇలా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.